హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ పెట్టబోతున్నా. అదేంటంటే కాజు పన్నీర్ మసాలా కర్రీ. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నా, బట్ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసాను. ఇది రోటీలో కానీ, వెజ్ బిర్యానీలో కానీ, అదేవిధంగా రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అందరు చూసేసి అదేవిధంగా ట్రై చేయండి. అదేవిధంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా. సో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా పన్నీర్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి దాంట్లోనే మనం కొంచెం సాల్ట్, అదేవిధంగా పసుపు, ధనియా జీరా పౌడర్ వేసేసి దాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. దోరగా ఫ్రై అయిన తర్వాత వాటిని సైడ్కి తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ గీ యాడ్ చేసి మనం కాజుని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా మనం కాజు వేసి దోరగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కకి సైడ్కి తీసేసుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, టమోటా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మనం ఆ గ్రేవీని బాగా ఫ్రై చేసుకుంటూ దానిలోనే మనం సాల్ట్ అండ్ కారం, కొంచెం గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసేసుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం పచ్చివాసన పోయేదాకా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసి కాసేపు దాన్ని ఉడకనివ్వాలి లిడ్ పెట్టుకొని. తర్వాత అది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ కాజుని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం టేస్ట్ చేసి అందులో ఉప్పు, కారం అన్నీ సరిపడా లేదని చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇంతే, కర్రీ రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.